హాయ్ అండి, వెల్కమ్ టు మాన్విక్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం ఫ్రిడ్జ్ కవర్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఎలా వచ్చిందో చూసేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది అయితే చెప్తాను. ఇందులో మనకి ఇది ఒకటే కాదండి, కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మనకు నచ్చింది మనం తీసేసుకోవచ్చు. నేనైతే ఇది ఆర్డర్ చేశాను. చాలా మందికి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అయితే తెలియదు కదా, అంటే వచ్చు బట్ ఆ గ్లాసెస్ని తీసేటప్పుడు పగిలిపోతాయేమో అని భయంతో తీస్తూ ఉంటారు కదా. మనం ఎప్పటికీ ఆ గ్లాసెస్ తీసి క్లీన్ చేయొద్దు అని అనుకుంటే కనుక ఇది తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్లాసెస్ పైన మనం కవర్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. అది పెట్టుకున్నాం అనుకోండి, మనం ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలనుకున్నప్పుడు దాని గ్లాసెస్ పైన పెట్టిన కవర్స్ని తీసి వాష్ చేసేసుకుంటే ఆర్ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. గ్లాసెస్ తీసి క్లీన్ చేయడం అంటే కొంచెం ప్రాసెస్ కదా, సో మనం ఇది తీసేసుకుంటే బెస్ట్ అనమాట. మనకి మొత్తం వచ్చేది కూడా ఫ్రిడ్జ్ టాప్, ఫ్రిడ్జ్ హ్యాండిల్ కవర్, ఫ్రిడ్జ్ మ్యాట్ అనమాట. ఈ 3 సెట్ అయితే ఉంటుంది మనకి. ఫస్ట్ అయితే మనం ఫ్రిడ్జ్ టాప్ అయితే చూసేద్దాం ఎలా వచ్చిందో. ఇదిగోండి, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మనకి. ఫ్రంట్ సైడ్ అయితే మనకి తెలిసిందే కదా, అటు సైడ్ ఇటు సైడ్ 6 పాకెట్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే అటు 3 ఇటు 3 బాగుంది, ఓకే. కాకపోతే కొంచెం నాకు ఏంటంటే కొంచెం పల్సగా ఉన్నట్టు అయితే అనిపించింది. కాస్ట్కి ఇది ఓకే అని అనుకోవచ్చు అనమాట. కాస్ట్ ఏంటనో చెప్పలేదు కదా. నాకైతే నేను తీసుకున్నప్పుడు నాకు పడిన కాస్ట్ 148 అనమాట. అదే 148 రూపీస్. ఇప్పుడు దీని కాస్ట్ అయితే 158 రూపీస్ అయితే ఉందన్నమాట. 10 రూపీస్ అయితే పెరిగింది. మనం ఫ్రిడ్జ్ టాప్ అయితే చూసాం కదా, ఇప్పుడైతే ఫ్రిడ్జ్ మ్యాట్ అయితే చూసేద్దాము. మనకు మ్యాట్స్ వచ్చేసి 4 వచ్చాయి. మనకు గ్లాసెస్ 4 ఉంటుంది కదా, సో 4 అయితే వచ్చేసాయి. ఇది కూడా ఓకే, లైక్ మనకి డ్రై మ్యాట్ షీట్ ఉంటుంది కదా, అలానే ఉంది. మనకి ఫ్రిడ్జ్ కొంచెం తొందరగా పాడవద్దు అనుకుంటే ఇది సెట్ చేసేసుకోవచ్చు. లోపల క్లీన్ చేసేటప్పుడు వాటిని తీసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏ వీడియో తీసినా అందులో మా బుడ్డోడు చేయలేకుండా అయితే ఉండదు, పక్కన నుంచి సౌండ్స్ చేస్తూ ఉన్నాడు. ఇదైతే హ్యాండిల్ కవర్ అనమాట. అదేనండి, ఫ్రిడ్జ్ హ్యాండిల్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్, దానికి పెట్టేసుకోవచ్చు. అంటే మనం తీస్తా పెడతా ఉంటే దానికి మరకలు అయితే ఉంటుంది కదా, అలాంటి మరకలు పడకుండా ఉండాలంటే దీన్ని పెట్టేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ అట్లా జాయిన్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, మరకలు ఎక్కువగా పడదు. తర్వాత మనం దీన్ని తీసి క్లీన్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా అయితే అయిపోతుంది. స్ట్రైట్ పెట్టుకోవచ్చు, అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇవే 3 మనకు వచ్చిన సెట్ మొత్తం కూడా 149 రూపీస్కే వచ్చింది. ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి, మరి కోడ్ లింక్ అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.